రిచీ డైరీస్. సో, మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఈరోజు మన వీడియో ఏంటో. సో, అంతకంటే ముందు నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో దట్ అదేంటంటే, మనం ఏదైతే ఇంతకుముందు వింటర్ కేర్ నా టాప్ 5 టిప్స్ అనేది ఏదైతే నేను చేశానో వీడియో, దానికి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 10,000 వ్యూస్ వరకు వచ్చాయి. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్ అండి. నా వీడియోస్ ఒక్కరికైనా యూజ్ అయితే చాలని అనుకున్నాను. బట్ ఎంతమందికి యూజ్ అయితున్నాయి, ఇన్ని కామెంట్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నా పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మా రిషి పైన, మా ఫ్యామిలీ పైన ఉండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందైతే కిందల బెల్ ఐకాన్ ఉంటుంది. వెళ్లి దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని నొక్కండి. ఎందుకంటే నేను చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్‌లో చూడొచ్చు. సో, వీడియో ఈరోజు ఏంటంటే మనకు నోస్ కంజెక్షన్ అండ్ చెస్ట్ కంజెక్షన్ అవుతూ ఉంటుంది. అండ్ కాఫ్ గురించి కూడా నేను చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నోస్ కంజెక్షన్ గురించి చెప్తాను. సో, నోస్ కంజెక్షన్ ఏంటంటే జలుబు అండి. ఫైనల్‌గా అచ్చు తెలుగులో చెప్పాలంటే జలుబు. సో, జలుబుని మనం ఇంట్లోనే ఎలా క్యూర్ చేసుకోవచ్చు అండ్ హాస్పిటల్‌కెళ్ళకుండా. అండ్ నేను మా రిచీకి ఎలా వాడతాను, ఏమేం వాడతాను అండ్ వాడికి కోల్డ్ వచ్చినప్పటి నుంచి నేను ఏ ప్రికాషన్స్ తీసుకొని వాడిని ఎంత మంచిగా చూసుకుంటాను అండ్ టైమ్ టు టైమ్ ఏ మెడిసిన్ వేస్తాను, ఎలా చూసుకుంటున్నానని టోటల్ ఆల్ నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో దట్ మీ పిల్లలకి ఎంతో కొంత నా వీడియో యూజ్ అయితుందని అనుకుంటున్నాను. సో, మా రిచీకైతే కోల్డ్ అయినప్పుడు థర్డ్ మంత్‌లో ఉన్నప్పుడు చాలా కోల్డ్ అయింది. ఆ కోల్డ్ నేను మెడిసిన్ వేస్తూ వచ్చి ఇక్కడ మా లోకల్ డాక్టర్‌లో చూపించినప్పుడు తను మెడిసిన్ అనేది రాసారు. రాసినప్పుడు నేను 1 వీక్ వేస్తూనే వచ్చాను. అలా వేస్తూ వచ్చినప్పటికి ఈ నోస్‌లో నుంచి మొత్తం ఈ చెస్ట్ ఏరియా ఏదైతే ఉందో ఈ చెస్ట్‌లో అనేది మొత్తం కంజెక్షన్ అయింది. అంటే చెస్ట్ ఏరియాలో మొత్తం ఫార్మ్ అయిపోయింది. సో, ఇంకా వాడికి బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టమైపోయింది. సో, నేను ఇంకో హాస్పిటల్‌కి షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది దాని తర్వాత. అండ్ అక్కడికెళ్ళినాక వాళ్ళు నాకు 5 డేస్ బెడ్ అనేది రాసారు మా రిచీకి. అండ్ 1 డే వచ్చేసి బెడ్‌కి 3,000-4,000 అనేది తీసుకున్నారు. నాకు మొత్తం అరౌండ్ నేను ఇంటికొచ్చేలోపు నాకు 5 డేస్‌లో 50,000 రూపీస్ అయితే మొత్తం ఖర్చు అయిపోయింది. సో దట్ నేనింకా చాలా అంటే డబ్బులు పోతే పోనీ గానీ బేబీ సేఫ్ ఉండాలని అనుకున్నాను. అండ్ నేనేదైనా మిస్టేక్ చేశానా బేబీ విషయంలో ఏదైనా మెడిసిన్ గాని, ఏదైనా చూసుకోవడం గాని, ఏదైనా మిస్టేక్ చేశానా? లేకపోతే వింటర్ సీజన్ అప్పుడు రిషికి కూడా వింటర్ సీజన్‌లో ఇలా అయింది. సో దట్ నేను ఈ వీడియో ఎంతో కొంతమందికి యూజ్ అయితుందని ఈ వింటర్ సీజన్‌లో చేస్తున్నాను. సో, రిషికి అలా అయినప్పుడు నేను ఇంటికొచ్చిన తర్వాత చాలా సెర్చ్ చేశాను. చాలా సెర్చ్ చేసినప్పుడు మనకి నోస్‌లో ఉన్న మ్యూకస్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలది. మనం నాప్కిన్స్ యూజ్ చేసి పదే పదే వాళ్ళ నోస్‌ని ఇలా పిండి మనం మ్యూకస్ అనేది బయటికి తీస్తా ఉంటాము. సో దట్ వాళ్ళకి నోస్ ఏరియా అంతా రెడ్ అయిపోతూ ఉంటుంది. ఆ రెడ్ అయిపోయినప్పుడు ఏంటంటే స్కిన్ అనేది పైన ఒక లేయర్ స్కిన్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది. రెడ్డిష్ అయిపోతుంది. ఆ రెడ్డిష్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా మంటగా, ఇరిటేటింగ్‌గా దాంతో పాటు చాలా ఏడవడం అనేది జరుగుతుంది. సో దట్ అది మా రిచ్చిలో కూడా నేను గమనించాను. దాని తర్వాత ఈ పదే పదే ఇలా లాగడం వల్ల గూడా వాళ్ళకు అంతా లోపల నుంచెల్లయితే ఏమి మ్యూకస్ బయటికి రాదండి. సో, నేను ఇలా మా రిచికి గూడా నేను చేసుండే. వాడికి కూడా పాపం నోస్ అలానే అయింది. నేను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తుండగా నాకు అమేజింగ్ మ్యాజిక్ ప్రొడక్ట్ కనిపించిందండి. అదే నేను మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఆ ప్రొడక్ట్ వచ్చేసి ఇదే అండి. ఇది నేను లవ్ ల్యాబ్ నుంచి తీసుకున్నాను. అప్పుడు నేను అమెజాన్‌లో పర్చేస్ చేశాను. దీన్ని నోస్ యాస్పిరేటర్ అంటారండి. ఇదిగో ఇలా ఉంటుంది. ఇది నోస్ యాస్పిరేటర్. దీని మొత్తము బాడీ అయితే ఇలా వచ్చేసింది. ఈ పైపు ఇవన్నీ పిన్ టు పిన్ అన్నీ మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ఈ పైపు గూడా ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఏరియా ఎడ్జ్‌లో పిన్ ఏదైతే ఉందో ఈ పిన్ గూడా మనము రిమూవ్ చేసుకోవచ్చు. సో, ఇది బాడీ అండి. ఇలా ఉంటుంది. సో, దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇది నోస్ యాస్పిరేటర్ అండి. ఇది నోస్ యాస్పిరేటర్ అని అంటారు. దీని బాడీ మొత్తం ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే, ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో మనం నోట్లో పెట్టుకోవాలి. ఈ యాస్పిరేటర్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ అనేది పిల్లల యొక్క నోస్ దగ్గర పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు ఈ పైప్ మనం నోట్లో పెట్టేసుకొని జస్ట్ జెంటల్‌గా మనము పీల్చుకోవాలి. లోపటికి మన శ్వాస అనేది పీల్చుకోవాలన్నట్టు. అలా పీల్చుకున్నప్పుడు ఏంటిదంటే మనం ఇట్లా లాగినప్పుడు బేబీ ఇక్కడ మనం పెట్టినప్పుడు బేబీ నోస్‌లో ఉన్న మ్యూకస్ ఏదైతే ఉంటుందో అది ఇందులోకి ఈజీగా వచ్చేస్తుందండి. ఐ స్వేర్ నేను చెప్తున్నాను. ఇది యూజ్ చేసినప్పటి నుంచెల్లి మా రిచీకి ఇంతవరకు
కోల్డ్ అని గాని, చెస్ట్ కంజెక్షన్ అని గాని, కోల్డ్ కంజెక్షన్ దీని గురించి నేను హాస్పిటల్‌కి అయితే వెళ్ళలేదండి. ఐ స్వేర్ నేను చెప్తున్నాను. ద మ్యాజిక్ అంటే మ్యాజిక్ ప్రొడక్ట్ అని చెప్పుకోవాలి. ఇది ఇండియన్ బేబీస్ కోసం స్పెషల్‌గా డిజైన్ చేసింది. లవ్ ల్యాబ్ నుంచి తీసుకున్నా నేను. అండ్ ఇది నేను చెప్పాను కదా! ఇది వచ్చి మన నోట్లో పెట్టుకోవాలి. ఇది వచ్చి పిల్లల నోస్ దగ్గర పెట్టాలి. జెంటల్‌గా లాగాలి. మరి బలంగా లాగకూడదు. ఎందుకంటే వాళ్ళ మన బ్రీతింగ్ ఏదైతే ఉందో సో అక్కడి నుంచి వస్తది. ప్లస్ కోల్డ్ అయినప్పుడు బ్రీతింగ్ అనేది వాళ్ళకు తగ్గిపోతూ ఉంటుంది. మీరు గట్టి గట్టిగా లాగకూడదు. జస్ట్ జెంటల్‌గా లాగేసి నోస్ బ్లాక్ అయిందంతా క్లియర్ చేయాలి. సో ఇలా ఇచ్చేస్తారు వాళ్ళు. ఇలా ఇచ్చేసినప్పుడు మనం ఇలా దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకున్నాక చూసారు కదా! దీంట్లో ఒక ఫిల్టర్ అనేది ఉంది. ఇది ఫిల్టర్ అండి. ఇలా ఉంటుంది ఇది. దీన్ని మనము ఎవ్రీ టైమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఫిల్టర్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో పెట్టేసి మనం ఇది పెట్టేసుకొని దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే మళ్ళీ యాజ్ యూజువల్ ఇలా అయిపోతుంది. సో మనం దీన్ని వాడుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫిల్టర్స్ మనకు 20 వస్తాయండి. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 20 ఫిల్టర్ అనేది ఇస్తారు. సో నేను ఇది ఇప్పుడు వీడియోలో చూపించలేనండి. ఎందుకంటే నేను అది ఎక్కడో పెట్టి మర్చిపోయాను వెతకాలి. సో మీకు ఇందులో ఉన్న ఫిల్టరే చూపిస్తున్నాను. సో రిచ్ పెద్దగా అయిపోయాడు కదా! వస్తువులన్నీ చిందరవందర చేసి ఇల్లంతా చెత్త చెత్త చేస్తున్నాడు. సో ఏది ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. సో నేను శాంపిల్ కి అయితే ఫిల్టర్ ఇందులోది చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి ఫిల్టర్స్ మనకు వాళ్ళు 20 ఇస్తారు. ఒకటేమో ఇందులో పెట్టేసి ఇస్తారు. మొత్తం 21 ఫిల్టర్స్ ఉంటాయి. ఇవి అయిపోయిన వెంటనే మనం వేరే ఆన్లైన్ లో ఇలా వీటిని ఇండివిజువల్ గా కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా మిషన్ తో కాకుండా. సో ఈ ఫిల్టర్ అనేది ఎందుకు పెట్టుకోవాలంటే మనం పిల్లలకి ఇది ఇక్కడ నోస్ దగ్గర పెట్టి మనం మ్యూకస్ ఏదైతే లాగుతున్నామో సో నోస్ లో నుంచి వచ్చే బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఏవైనా ఉంటే గనక సో మనకి అవి లోపలికి పోకుండా ఈ ఫిల్టర్ అనేది ఇక్కడ ఆపేస్తుంది. సో దట్ మనం ఇక్కడ ఫిల్టర్ అందుకే ఇక్కడ సెట్ చేసుకున్నాం అన్నమాట. ఈ నోస్ ఆస్పిరేటర్ అనేది చాలా అంటే ఇక నేను మాటలు చెప్పలేనండి. ది బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ బేబీస్ అండ్ టోల్డర్స్ అని చెప్పుకోవాలి. ఇది అప్ టు 5 ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. చాలా మంచిగా మ్యూకస్ అంతా క్లియర్ అయిపోతుంది. నోస్ అంతా మంచిగా రిలీఫ్ అయిపోతుంది వాళ్ళకు. ఈజీగా వచ్చేస్తుంది మ్యూకస్. చిన్న పిల్లల నుంచి 5 ఇయర్స్ వరకు కూడా దీన్ని హ్యాపీలీ యూజ్ చేసుకోవచ్చు. నోస్ ఆస్పిరేటర్ ఇది నేను లెవెల్ యాప్ నుంచి అమెజాన్ లో నుంచి అయితే పర్చేస్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు అండి. మీరు కూడా వన్స్ పర్చేస్ చేయండి. నేనైతే ఇప్పటికీ రిచ్కి ఇదే యూజ్ చేస్తున్నాను. అంత ఫస్ట్ 3 months లో అయినంత నోస్ కంజెక్షన్ అయితే కాలేదండి. నేనైతే ఫస్ట్ ఇది యూజ్ చేస్తాను. దెన్ నెక్స్ట్ ఇది నాజిల్ డ్రాప్స్. ఈ నాజిల్ డ్రాప్స్ మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని బట్టి వాళ్ళు మన బేబీ ఏజ్ ని బట్టి వాళ్ళు మెడిసిన్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో దట్ మీరు ఓన్ మెడిసిన్ అయితే చేయకండి. ఓన్ గా అయితే ఏది చేయకండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఇస్తారో సో దాన్ని పట్టుకొని మనము బేబీకి మెడిసిన్ అనేది వేయాలి. ఇప్పుడు ఇది నోస్ ఆస్పిరేటర్ ఉంది. సో లూజ్ మ్యూకస్ అయితే ఈజీలీ వచ్చేస్తుంది. కొంతమందికి మ్యూకస్ అనేది గట్టి పడుతుంది. ఆ గట్టి పడడం వల్ల ఏంటంటే గుర్రు 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 అని సౌండ్ వస్తుంది. ఆ మ్యూకస్ కూడా బంక లా ఉంటుంది అండ్ ఎల్లోయిష్ లో ఉంటుంది. అలాంటి మ్యూకస్ అస్సలు బయటికి రాదండి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక 5 minutes ముందు ఈ నాజిల్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి బేబీ యొక్క నోస్ లో వేసేసి ఈ నాజిల్ ఆస్పిరేటర్ తో మనం ఏదైతే దీన్ని యూజ్ చేసి లాగేస్తామో అప్పుడు ఈజీలీ ఆ మ్యూకస్ కూడా బయటికి వచ్చేస్తుంది. నేనైతే మా రిచ్కి యూజ్ చేసే నాజిల్ డ్రాప్స్ ఇవ్వండి. అండ్ ఎక్కువగా కోల్డ్ అయినప్పుడు లాగడానికి మాత్రం ఇది నోస్ ఆస్పిరేటర్ అయితే నేను యూజ్ చేస్తాను. దెన్ నెక్స్ట్ నేను రిచ్కి మోస్ట్ గా యూజ్ చేసేది ఏంటంటే విక్స్ వేపర్ అప్ అనేది నేను యూజ్ చేస్తాను. అండ్ నేను రికమెండ్ కూడా చేస్తాను. విక్స్ వేపర్ అప్ లో 2-3 టైప్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు సూతింగ్ కోసం ఒకటి, కాఫ్ కోల్డ్ కోసం ఒకటి అని వచ్చాయి. సో మీరు చూసి మీ బేబీకి యూజ్ చేయండి. నేనైతే రిచ్కి అయితే ఈ విక్స్ వేపర్ అప్ అయితే రాస్తాను. వాడికి మంచిగా చెస్ట్ దగ్గర అండ్ నెక్స్ట్ వీపులో చేతులకి అరికాళ్ళకు మొత్తం పట్టేసి మంచిగా విక్స్ అనేది పెట్టేస్తాను. సో దట్ వాడు కూడా ఆ విక్స్ అనేది ఏంటంటే ఆ ఫ్లేవర్ నోస్ లో నుంచి పోయినప్పుడు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. సో నేను రిచ్కి కోల్డ్ అయినప్పుడు ఈ విక్స్ వేపర్ అప్ అనేది కూడా యూజ్ చేస్తాను. అండ్ నేను రిచ్కి మెడిసిన్ ఏది యూజ్ చేస్తానంటే యాక్టివ్ కోల్డ్ అనే సిరప్ దొరుకుతుందండి.
అంటే నేను ఇది ప్రొఫెషనల్ గా ఈ సిరప్ వాడండి అని చెప్పట్లేదు. సో డాక్టర్ ఏదైతే మనం వెళ్తామో బేబీ యొక్క ఏజ్ ని మంత్స్ ని బట్టి వాళ్ళు మనకు సిరప్స్ అనేవి ఇస్తారండి. సో ఇప్పుడు రిచి 1 ఇయర్ కాబట్టి నేను ఇది వాడుతున్నాను. సో మీ బేబీస్ కి మీ డాక్టర్ ఏదైతే చెప్తారో సిరప్ అదే వాడండి. ఎవరు రికమెండ్ చేసినా చెప్పినా వాడకండి. సో దట్ నేను చెప్పినా గానీ మీరు వాడకూడదు. ఎవరు చెప్పినా వాడకూడదు. మీ బేబీని చూసి మీ బేబీ కండిషన్ ని చూసి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైన ఏదైతే రాస్తారో మెడిసిన్, సో మీరు అదే యూజ్ చేయాలి. వేరే ఏవి యూజ్ చేయకూడదు. నేనైతే మా రిచికి అయితే ఈ సిరప్ యూజ్ చేస్తాను అండ్ నాజిల్ డ్రాప్స్ యూజ్ చేస్తాను అండ్ విక్స్ వేపోరప్ అండ్ ఈ నాజిల్ ఆస్పిరేటర్ తో నేను వాడి కోల్డ్ అనేది ఇంట్లోనే క్యూర్ చేస్తాను. నేను కోల్డ్ కోసం అయితే 3 మంత్స్ నుంచి ఇప్పుడు రిచికి 15 మంత్స్ వచ్చాయి. నేను కోల్డ్ కోసం అయితే హాస్పిటల్ కి వెళ్ళలేదు. ఐ స్వేర్ చెప్తున్నానండి, ఇది అబద్ధం అయితే కాదు, జెన్యున్ గా చెప్తున్నాను. వీటితోటి రిచికి నేను ఇంట్లోనే కోల్డ్ అనేది క్యూర్ చేసుకుంటున్నాను. సో దట్ మీరు కూడా మీ పిల్లలకి ఎక్కువ ఎక్కువ మెడిసిన్ వేయకుండా తక్కువలో ఎలా యూజ్ అవుతుందో, ఎలా ఏం చేస్తే వాళ్ళ కోల్డ్ కాఫ్ పోతుందో అదే ఆలోచించండి. అండ్ యూట్యూబ్ లో చాలా వీడియోస్ వస్తున్నాయి, తమలపాకుతో మెడిసిన్ ఇలా చేయండి అలా చేయండి. వాటికి వ్యూస్ కూడా కుప్పలు తెప్పలు వస్తున్నాయి. అలాంటి ఫేక్ న్యూస్ కి ఎందుకు అన్ని వ్యూస్ వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదండి. సో తమలపాకు రెసిపీలు రెమెడీస్ అనేవి చెయ్యకండి. అవి ఒకప్పుడు జనరేషన్ లో వాళ్ళ తగ్గట్టు వెదర్ వాళ్ళకప్పుడు అదే మెడిసిన్ కాబట్టి వాళ్ళకప్పుడు అదే సెట్ అయింది కాబట్టి వాళ్ళకు అదే మెడిసిన్ అండి. సో ఇప్పుడు జనరేషన్ బేబీస్ కి వెదర్ జనరేషన్ ఏజ్ అన్ని డిఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి అప్పుడు మెడిసిన్ ఇప్పుడు వాళ్ళకు వర్కౌట్ అవ్వదు. సో ప్లీజ్ డోంట్ డూ దట్ తమలపాకు రెమెడీ ఫర్ బేబీస్. సో అలాంటి రెమెడీస్ మాత్రం బేబీస్ కి చెయ్యకండి. మీరు మెచ్యూర్ గా ఆలోచించండి. ఓకేనా? నాటు వైద్యాలు అవి చెయ్యకండి. బేబీస్ ని చాలా బాగా చూసుకోండి ఈ వింటర్ సీజన్ లో. ఓకేనా? నోస్ కంజెక్షన్ అయితే మాత్రం నేను ఇది యూజ్ చేస్తాను. కొంతమంది రూమ్ హీటర్స్ కూడా యూజ్ చేస్తారు. రూమ్ హీటర్స్ యూజ్ చేసినప్పుడు దానికి కప్ అనేది ఉంటుంది, హీటర్ కి చిన్న కప్ అనేది వస్తుంది. నేను యూజ్ చేయలేదు అలాంటివి. ఆ కప్ వచ్చినప్పుడు ఏంటంటే దానిపైన మెంథాల్వి టాబ్లెట్స్ లాంటివి దొరుకుతాయి లిక్విడ్, అవి పెట్టినప్పుడు ఆ రూమ్ హీటర్ ఏదైతే స్మెల్ వస్తుందో రూమ్ అంతా కూడా మెంథాల్ స్మెల్ మనం ఏదైతే వేస్తామో ఆ స్మెల్ వస్తుంది. అప్పుడు కూడా బేబీకి రిలీఫ్ గా ఉంటుంది. సో మీరు రూమ్ హీటర్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సో నేను ఇచ్చే టిప్ మాత్రం అది. మీకు తెలుసుంటే నో ప్రాబ్లం, తెలియకపోతే నేను ఇచ్చే టిప్ అయితే యూజ్ చేసుకోండి. సో నోస్ కంజెక్షన్ అయితే మాత్రం ఇదండి. చెస్ట్ కంజెక్షన్ కి మాత్రమే నెబులైజర్ యూజ్ చేయాలండి. కోల్డ్ కి కాఫ్ కి నెబులైజర్ యూజ్ చేయకూడదు. నెబులైజర్ దేనికి యూజ్ చేస్తారంటే చెస్ట్ కి మాత్రమే. చెస్ట్ కంజెక్షన్ అయినప్పుడు మాత్రమే నెబులైజర్ యూజ్ చేసుకోవాలి. సో నాకు తెలియక ముందు నేను కూడా కోల్డ్ అయినప్పుడు రిచికి నెబులైజర్ వాడాను. నెబులైజర్ అనేది అస్సలు కోల్డ్ కి వాడకూడదు. నెబులైజర్ అనేది చెస్ట్ కి మాత్రమే వాడాలి. చెస్ట్ కంజెక్షన్ ఛాతిలో ఏదైతే నంజు ఫామ్ అయిపోతుందో అప్పుడు మాత్రమే నెబులైజర్ యూజ్ చేయాలి. నేనైతే ఈ నెబులైజర్ యూజ్ చేస్తానండి. సో దీనికైతే ఒక మాస్క్ వస్తుంది. ఆ మాస్క్ తోటి బేబీస్ కి ఇట్లా పెట్టేయడమే. కొంచెం నేనైతే దూరంలోనే పెడతాను. అండ్ ఇది చాలానే వస్తుంది. మనం ఎంత పొడుగైనా దీన్ని బెడ్ పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మాస్క్ వస్తుంది, ఈ మాస్క్ వస్తుంది. దెన్ నెక్స్ట్ దీంట్లో వేసే లిక్విడ్స్ అయితే ఇలా ఉంటాయి. ఈ లిక్విడ్స్ అయితే ఇలా ఉంటాయి. నెబులైజర్ సస్పెన్షన్ అని అంటారు, ప్లస్ ఎన్ఆర్ఐ అని అంటారు దీన్ని. అసలు ఇది గ్లూకోజ్ లాగానే ఉంటుంది. ఇది చాలా చీప్. నేనైతే ఇవి రికమెండ్ చేయను. ఈ నెబులైజర్ లో వేసే లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో బేబీ యొక్క ఏజ్ ని బట్టి బేబీకి వచ్చిన కంజెక్షన్ ని బట్టి వాళ్ళు రికమెండ్ చేస్తారు. సో నేను ఇది కూడా మీకు రికమెండ్ చేయట్లేదు. ఇది మా రిచికి ఇచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో నేనైతే నెబులైజర్ లో ఇది వేసేసి రిచికి ఆవిరి అనేది పడతాను. ఇంతవరకు అయితే అంత నెబులైజర్ యూజ్ అయితే ఏం రాలేదు. రిచికి థర్డ్ మంత్ లోనే వచ్చింది తప్ప ఇప్పుడైతే ఎప్పుడు రాలేదండి. సో నెబులైజర్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెస్ట్ కంజెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే ఆ నెబులైజర్ లో వచ్చిన ఆవిరి ఏంటిదంటే డైరెక్ట్ ముక్కుల నుంచి వెళ్ళి మన చెస్ట్ దగ్గరికి ఊపిరితిత్తుల్లోకి అనేది వెళ్తుంది. డాక్టర్స్ క్లియర్ గా చెప్తారు ఈ విషయాన్ని. సో అలాంటివి నోస్ దగ్గర చెస్ట్ కి చేసే మెడిసిన్ ని నోస్ కి చెయ్యకండి. నేను తెలుసుకున్న విషయం అది. అండ్ నెబులైజర్ లో వేసే లిక్విడ్స్ కూడా బేబీ టు బేబీ డిఫరెంట్ గా ఉంటాయి. సో తెలుసుకొని వాడండి. ఓకేనా? నేనైతే నోస్ కంజెక్షన్ కి చెస్ట్ కంజెక్షన్ కి చెప్పే నా రివ్యూ మాత్రం ఇది. నేను మా రిచికి ఏదైతే యూజ్ చేశానో అదే చెప్తున్నాను. సో విన్నారు కదా నేను ఏదైతే చెప్పానో. సో పిన్ టు పిన్ అన్ని గుర్తుంచుకోండి. అండ్ నేను ఇది చెప్తున్నానని చెప్పి ఇంట్లో ఇవే చేయండి, హాస్పిటల్ వెళ్ళకండి అని కాదు. ఎప్పుడైతే బేబీకి 102, 103 ఫీవర్ ఉంటుందో, ఎప్పుడైతే బేబీకి కోల్డ్ 1 వీక్ ఆఫ్టర్ కూడా ఉంటుందో,
ఎప్పుడైతే బేబీకి నోస్ కంజెక్షన్ అయ్యి, ఎప్పుడైతే గుర్రు గుర్రు సౌండ్ వచ్చి బాగా కాఫ్ అయితే వస్తుందో, అప్పుడు మీరు డెఫినెట్‌లీ హాస్పిటల్‌కైతే వెళ్ళాలండి. సో, బేబీకి అది చాలా సీరియస్ ఇష్యూ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మా రిచీకి నేను 1 వీక్ చూసాను. 1 వీక్ చూసిన తర్వాతనే అతనికి కోల్డ్, కాఫ్ అయిపోయేసరికి రిచీ చాలా టూ మచ్ ఆఫ్ కాఫ్ అయిపోయేసరికి చెస్ట్ ఏరియా మొత్తం కంజెక్షన్ అయిపోయింది. సో, బేబీ టు బేబీ డిఫరెన్స్ ఉంటుంది. సో దట్ అది కాకుండా మీకు సీరియస్ అనిపిస్తే గనక ఖచ్చితంగా మీరు హాస్పిటల్‌కెళ్ళాల్సిందే అండి. సో, ఇంట్లో రెమెడీస్‌తో మీరు ఈ ఒక 5 డేస్, 4 డేస్ వరకైతే నార్మల్ కోల్డ్ ఫీవర్ అయితే ఏం కాదు. దెన్ సివియర్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా హాస్పిటల్స్‌కెళ్ళాలి. యూట్యూబ్‌లో సెర్చ్ ఎలాంటివి చేయకూడదు. నేను చెప్పినా, మాలాంటి వాళ్ళు ఎవ్వరు చెప్పినా వినకూడదు. మనకు బేబీ ఇంపార్టెంట్ కాబట్టి బేబీకి హెల్త్ ఇష్యూ అయినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్‌కెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కేసెస్ చాలా సీరియస్ అయిపోతున్నాయి. బేబీ టు బేబీ అసలు మనం నార్మల్ కాఫ్, కోల్డ్ అనుకుంటాం గానీ, అది వెళ్లి బ్లడ్ టెస్ట్ చేపించుకొని, అన్ని టెస్టులు చేపించుకొని చూసేసరికి అది పెద్ద ఏదోలా వైరసో ఏదో సంథింగ్ డిసీజ్ అనేది బయటపడుతుంది. సో, బేబీస్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. కోల్డ్, కాఫ్, చెస్ట్ కంజెక్షన్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు 1 వీక్ ఆఫ్టర్ అయితే తగ్గకపోతే హాస్పిటల్‌కెళ్ళి మంచిగా బ్లడ్ టెస్ట్ చేపించుకొని, మంచి డాక్టర్‌ని రిఫర్ చేసుకోండి. అండ్ బేబీని వింటర్ సీజన్‌లో బాగా మంచిగా చూసుకోండి. అండ్ నేనిచ్చే సజెషన్ మాత్రం ఇదే. నేనివి చూపిస్తున్నానని చెప్పేసి మీరు ఇవే వాడుతూ ఇంట్లో ఉండండని నేను అస్సలు సజెషన్ ఇవ్వను. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ గాదు. సో, 1 వీకు మనము ముందులా ఏదైతే మనం ఇంట్లో హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఎలా క్యూర్ చేసుకోవాలో మాత్రమే నేను చెప్పాను. దెన్ ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మీరు హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు రిచ్ ఇస్ మమ్ సింధు. బాయ్. టేక్ కేర్.